రమణి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. నాకు ఈ ప్రోడక్ట్ మా వారి మేనమామ కొడుకు కృష్ణమోహన్ ద్వారా పరిచయం అయింది. అతని ముందు నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్ గా చేస్తాను. అయితే అతను మార్కెటింగ్ లో ఉన్నావు కదా, నువ్వు ఈ ప్రోడక్ట్ కూడా చెయ్యని పిలిచాడు. అతనికి నాకున్న ప్రాబ్లం ఏంటో తెలియదు. నేను తీసుకోను అన్నా. తర్వాత 1 వీక్ తర్వాత వేరే గ్రూప్ లో నేను మిల్లెట్స్ వాడతానండి, వైట్ రైస్ వాడను. అవి నేను రాజమండ్రి నుండి తెప్పించుకుంటాను. ఆయన గ్రూప్ లో ఈ క్యూర్సెల్ గురించి చూశాను. చూసి మళ్ళీ కృష్ణమోహన్ కి ఫోన్ చేసి, ఏంటి ఇలా పెడుతున్నారు తమ్ముడు అంటే, ఇప్పటికి అర్థమైందా నీకు, తీసుకో అన్నాడు. సరే అని తీసుకొని, ముందు నేను వాడితే కదా దీన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయగలను అని నేను వాడడం మొదలు పెట్టాను. నా ప్రాబ్లం సివియర్ సైనసైటిస్. అది నేను గత 32 ఏళ్లుగా అనుభవిస్తున్నాను. వినడానికి ఇది చాలా చిన్న ప్రాబ్లంగా ఉంటుంది, కానీ నాకు మొహమంతా బరువు వచ్చేస్తుందండి. 2 సార్లు ముక్కుకి సర్జరీ చేశారు గుంటూరులో, కానీ నయం కాలేదు. అది వచ్చి వాటర్ అంతా నిండిపోయి ముక్కులో వైతరణి నదిలో వచ్చే బ్యాడ్ స్మెల్, అంటే ఇంచుమించు ఒక 40-50 మురికి కాలువల వాసన. గాలి వదులుతున్నప్పుడల్లా ఇదే వాసన. భరించలేక నరకం అనుభవించేదాన్ని. హోమియో వాడాను, అలోపతి వాడాను, రకరకాల ప్రొడక్ట్స్ వాడాను. ఆవిరి పడుతూనే ఉన్నా, నాకు అసలు తగ్గేది కాదు. అటువంటి టైంలో ఈ క్యూర్సెల్ వాడాను. అసలు మిరాకిల్ రిజల్ట్ అండి. 20 రోజుల్లో నాకు మొత్తం పోయింది. తగ్గడం కాదు, పోయింది. ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే, దివి నుండి భూకి ధన్వంతరి దిగి వచ్చి నాకేదో మంత్రం చెప్పి పోగొట్టడా అనిపిస్తుంది. నేను ఒక టమోటా కానీ స్వీటు పులుపు ఏమీ తినలేను. కొంచెం తగలంగానే నేను చూపిస్తాను చూడండి ఎన్ని యాంటీబయాటిక్స్ వాడతానంటే, ఇది చూపించడం చేత కావట్లేదు నాకు. కనిపిస్తున్నాయి సార్ నేను చూపిస్తున్నవి? హలో మేడం గారు, చెప్పండి చెప్పండి. యాంటీబయాటిక్స్ ఇన్ని వాడతాను. ఒక్కటి తినంగానే, ఒక టమోటా తిన్నా నేను కనీసం 10 యాంటీబయాటిక్స్ వాడాలి. క్లామ్ 625, సిపోడెమ్ 200, మళ్ళీ ఎలర్జీ టాబ్లెట్, మాంటే రిఫెక్స్. నేను మందుల్లో పండితురాలను అయిపోయాను ఆఖరికి. అలా వాడాలి. ఆగస్టులో నేను 54 యాంటీబయాటిక్స్ వాడాను. ఆ బాధతో ఇది మొదలుపెట్టి వాడితే 20 రోజుల్లో అసలు అడ్రస్ లేదు. ఇప్పుడు నేను అన్ని తింటున్నాను, ఏ బాధ లేదు అసలు నాకు. ఇది అనుభవంతో నేను ఒకరికి చెప్పేటప్పుడు ఎంత పవర్ఫుల్ గా వస్తున్నాయో నా మాటలు. ఇది పరిచయం చేసింది కృష్ణమోహన్ అయినా, పైన సూపర్ అప్లయన్స్ ఉన్న శ్రీరామ్ ప్రసాద్ సారు, వెంకట్ సారు నాకు ఫోన్ చేసి, నేను ఒకసారి ఒక చిన్న డౌట్ అడిగితే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోయారు. వాళ్ళు నాకు తర్వాత ఈవినింగ్ ఫోన్ చేసి 31 minutes 25 seconds మాట్లాడారు సార్. ఆశ్చర్యపోయాను నేను. వాళ్ళు నాకు ఫోన్ చేయడం ఏంటి, నాకు చెప్పడం ఏమిటి, అంత పై వాళ్ళు నాతో మాట్లాడతారా అనుకున్నా. కానీ వాళ్ళు ఏ దేశదాలు లేవు, చక్కగా మాట్లాడి నాకు అన్ని వివరాలు చెప్పారు. నాకు పూర్తిగా తగ్గిపోయింది సార్. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఉంది నాకు డిస్క్ ప్రాబ్లం, స్పాండిలైటిస్ కూడా ఉంది. స్పాండిలైటిస్ 60% క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 40% నేను మొదలుపెట్టి జస్ట్ 1 month బిలోనే ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటి, డిస్క్ ప్రాబ్లం నుంచి వచ్చిందో ఏంటో తెలియదు, మోకాల నుంచి పాదం వరకు మధ్యలో ఉన్న భాగం, పిక్కలు అంటాను నేను, అక్కడ గుడ్డలు కట్టి బిగించందేనే పడుకోలేను. అసలు కాలు తేలిపోతున్నట్లుగా ఉంటుంది. ఇంచుమించు 10 సంవత్సరాలుగా గుడ్డలు కట్టి మాత్రమే నేను పడుకుంటాను. ముడేస్తాను గట్టిగా. అలా వేయకూడదు, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అంటారు డాక్టర్లు, కానీ అసలు పడుకోలేను. అలాంటిది ఈ రోజు ఏమీ కట్టడం లేదు. తల అసలు తిప్పలేను నేను. ఇప్పుడు శుభ్రంగా అటు ఇటు కూడా తిప్పుతున్నాను. స్పాండిలైటిస్ పోయింది. అసలు మిరాకిల్ రిజల్ట్ సార్. అందరూ ఈ క్యూర్సెల్ వాడాలని ఇప్పుడు నేను ఉదయాన్నే సార్ నేను ఒక పాంప్లెట్ వేయించాను. కనిపిస్తున్నదా? ఈ పాంప్లెట్ ఒక 5 ప్యాకెట్లు ఒక సంచిలో వేసుకుని ఉదయం 10:30 నుంచి 1 గంట దాకా తిరుగుతున్నాను. అందరికీ దీని గురించి చెప్పాలని, దీని విలువ తెలుసుకోవాలని, అందరూ నాలా సఫర్ అవ్వకుండా అందరూ బాగుండాలని కోరుకొని తిరుగుతున్నాను సార్. మా వారికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కరోనా టైంలో ట్రీట్మెంట్ అందక చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. తర్వాత నేను కాదర్వల్లి గారి డైట్ ఫాలో అవుతాను, మిల్లెట్సే వాడతాను. ఆయన ఆకుల కషాయంతోనే నేను బాగు చేసుకున్నాను. 8 months పెరాలసిస్ తో ఉన్నారు. కాలు చెయ్యి మాట లేదు. ఆయన ఇప్పుడు కోలుకున్నా
ఎనర్జెటిక్ గా ఉండరు, చాలా డల్ గా ఉంటారు. ఈ క్యూర్సెల్ వాడాక చాలా ఎనర్జెటిక్ గా ఉత్సాహంగా ఉంటున్నారు. ఆయన ఉత్సాహంగా ఉంటే చాలు, నేను ఫ్యామిలీ మొత్తం లీడ్ చేయగలను. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఇప్పుడు. నాకు ఉన్న ఇన్కమ్ లో చాలా తక్కువ ఇన్కమ్ లో ఇది వాడడం కష్టమని నేను కృష్ణమోహన్‌తో వాదించాను గూడా. నేను ఇది బేర్ చేయలేను కృష్ణ, ఇది 3 నెలలు, 4 నెలలు వాడాలంటే నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు ఈ నా పరిస్థితి అన్నా. అక్కర్లేదు, నువ్వు ఒక నెల వాడి చూడన్నాడు. ఇప్పుడు నేను అసలు ఆ థాటే లేదు నా మైండ్‌లో. ఎలాగైనా సరే ఇది నేను వాడాలి, అందరికీ వాడించాలి. ఇదే నా ఏకైక ధ్యేయం. ఈ క్యూర్సెల్ అనేది అసలు అద్భుతం సార్. అమృతమే అనుకోవాలిది. ఇది కనిపెట్టిన సైంటిస్ట్‌లకి, దాన్ని తీసుకొచ్చి మన దాకా తీసుకొచ్చిన లయన్ సార్‌కి నా పాదాభివందనాలండి. ఒక సైంటిస్ట్ ఇది కనుక్కున్నా మనకు తెలియదు. చాలా మంది సైంటిస్టులు చాలా కనుక్కుంటారు. ఎంతమంది జనం దాకా తీసుకొస్తున్నారు చెప్పండి? అది ఈ లయన్ సార్ ద్వారా ఇది తీసుకురావడం, దాన్ని వెంకట్ సారు, కృష్ణమోహను, శ్రీరామ్ ప్రసాద్ సార్ వీళ్ళందరూ నాకు ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ చేయడము, నేను అనుభవించి, దీని రిజల్ట్ అనుభవించి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నాలాగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ టు క్యూర్సెల్. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. రమణి మేడం, మళ్ళీ మీకు కూడా సేమ్ సజెషన్ అండి. అందరికి ఒకటే సజెషన్. మీరు కూడా ఒక 2 మినిట్స్ వీడియో చేసి పంపించగలిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. చాలా మంది చూడండి, మీరు చెప్పిన వాటికి తప్పకుండా. రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారండి. ఎంత సంతోషపడుతున్నారో చూడండి ఒకసారి అందరూ. గ్రేట్, గ్రేట్, అసలు గ్రేట్, నాది గ్రేట్, గ్రేట్. 32 ఏళ్ల బాధ సార్. ఎస్ మేడం. 32 ఏళ్ల బాధ 30 రోజుల్లో పోయింది. అందుకనేనండి మీరు అది చేసి పెట్టండి మేడం, హ్మ్. సరిపోతుంది. ఇప్పుడు మామిడి, నిమ్మకాయ అన్ని తీపులు తినగలను. ఏ బాధ లేదు నాకు. సూపర్ మేడం, సూపర్, సూపర్.